నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలోని పల్లె దవాఖానాల్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ స్పెషల్ అధికారి ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలుకొని 7వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 నెలల పిల్లల వరకు తల్లిపాలు అందించాలన్నారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మమత, ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడీ టీచర్లు సునీత, రాణి, భార్గవి, సునీత, ఆశా వర్కర్లు అనురాధ, దుర్గమణి, పంచాయతీ కారోబార్ రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తల్లిపాలు పట్టిన పిల్లలు ఎట్లా ఉంటారంటే ఏదైనా తొందరగా రికవరీ అవుతారు, అంటే తొందరగా తేరుకుంటారు అన్నమాట. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఏదైనా మలేరియా, టైఫాయిడ్ లాంటివి వస్తే ఏం రావాలి వస్తాయి, కాకపోతే తొందరగా రికవరీ అవుతారు. ఏది మన తల్లిపాలు తాగని పిల్లల కంటే తల్లిపాలు తాగిన పిల్లలు తొందరగా రికవరీ అవుతారు. కాబట్టి మీరందరూ తల్లిపాలు ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంచుకుంటారు అనుకుంటున్నాను. మొదటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. ఇంత అంటే ఈ తల్లిపాల కోసం ప్రత్యేకంగా నెలను ప్లస్ రోజులను కేటాయించింది అని అంటే ఇంకా తల్లిపాలు ఇవ్వకుండా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది డెవలప్మెంట్ చేయడానికే ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము చేస్తున్నాం అన్నమాట. అయితే గంటలోపే అంటే బిడ్డ పుట్టిన గంటలోపే మురుగుపాలు ఇవ్వాలి. ఆ మురుగుపాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆ మురుగుపాలు బేబీకి ఒక మదర్గా ఒక మొదటి టీకా, అంటే ఏ రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని ఆ యొక్క మురుగుపాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి గంటలోపే మురుగుపాలు అనేది ఇవ్వాలి. మళ్ళీ 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు తాగిన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు. అర్థమవుతుందా? తల్లిపాలు తాగిన బిడ్డ ఎదుగుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అంటే శారీరకంగా మంచిగా ఎదుగుతాడు, మానసికంగా ఎదుగుతాడు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. అదే మీరు పోత పళ్ళతే బయట డబ్బా పాలు లాంటివి పట్టిందనుకో, మీరు ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో బరువు తీస్తారు కదా, తీస్తారా తీయరా? తీసినప్పుడు ఒక తల్లిగా అడుగుతావు, అంటే పోయిన నెల ఎంత ఉంది, ఈ నెల ఎంత ఉంది అని అడుగుతారా అడగరా? అడిగినప్పుడు మీకు తగ్గింది బరువు అని అంటే అక్కడ ఏం లోపం ఉంది అని యాజ్ ఏ తల్లిగా నువ్వే గుర్తించాలి. అవునా? అంటే ప్రతి నెల బరువు పెరిగిన బిడ్డ ఈ నెల ఎందుకు తగ్గిండు, అయితే నా బాబుకు జ్వరము, లేకపోతే వాంతులు, మోషన్స్ ఏదో ఒకటి అయింది అని మొదటిగా తల్లే గుర్తిస్తారు. అవునా కదా? మనం కష్టపడేదంతా కూడా మన పిల్లల కోసమే కాబట్టి మనము ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఏది కూడా అంటే వాటర్, తేనె ఇట్లాంటి ఏవి ఇవ్వద్దు. 6 నెలలు నిండిన తర్వాతనే తల్లిపాలు ఇస్తూ మళ్ళీ అనుబంధ పోషకాహారం అనేది పెట్టాలి. అనుబంధ పోషకాహారం ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని అనుకుంటాం. పెట్టే మనం అన్నం పెట్టామనుకో తింటాడా? తినలేడు కదా. అంగన్వాడీ సెంటర్లలో ఏమి ఇస్తారు మరి? బాలామృతం ఇస్తారా? తెలుసా బాలామృతం అందరికి? ఆ బాలామృతంను మనము ఏ విధంగా ఎంత కలుపుకొని తినబెట్టాలి అనేది టీచర్లు ఆల్రెడీ ప్రతి నెల మీటింగ్ లో చెప్తా ఉంటారు. కాబట్టి మనము ఏదైతే గవర్నమెంట్ తీసుకోవాలి, అర్థమవుతుందా? ఎందుకంటే మనము ప్రత్యేకంగా ఆ బిడ్డ కోసము మన పిల్లల కోసమే గవర్నమెంట్ తయారు చేసి పంపిస్తుంది అని అంటే అది ఎంత కాదు చాలా లాభం ఉంటుందని మనకు పంపిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని యూజ్ చేసుకోవాలి. అది ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా ఎదుగుదల అనేది ఉంటుంది. అసలు మనం పనిచేసేది దేనికోసం? ఆరోగ్యం చెప్పినట్టు 1 మంత్ డెలివరీ కాగానే 1 గంటలోపు తల్లిపాలు అనేది తాగిస్తే రకరకాల ఇబ్బందులు ఉంటాయి డెలివరీ అయినప్పటికీ కూడా మీ వారసులు ఉంటారు, వాళ్ళతో మీరు 1 గంటలోపు, గంట తర్వాత 2 గంటల తర్వాత తల్లిపాలు తీసినట్లయితే శక్తివంతంగా ఉంటారు పిల్లలు. ఇప్పటిదాకా మేడం కూడా చెప్పినట్లు ఏమంటే మనలో శక్తి అనేది ఉంటే పిల్లలు పాలు తాగిన వాళ్ళు వేరుంటారు, తల్లిపాలు తాగిన వాళ్ళు ఉంటారు, డబ్బా పాలు తాగిన వివిధ రకాలుగా ఏదో అనారోగ్య స్థితిలో తాగిన వాళ్ళు ఉంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక బాబు నిరోధక శక్తి ఎంత జ్వరం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోగలుగుతాడు, ఇంకొక అతను తట్టుకోలేడు. ఎందుకంటే పాల వల్ల వాళ్ళు ఇచ్చే రకరకాలు ఉంటాయి, పోషక పదార్థాలు తల్లి నుంచి వచ్చే అన్ని రకాలు ఉన్నాయి అందులో.
మనమేమనుకుంటామంటే తప్పు ఏదో చేయడానికి 3 నెలలు తాగింది కదా, తాగకుంటే ఏమైంది, డబ్బా పాలు అలవాటు చేసినాం కదా, డబ్బా పాలు అయితే అక్కడ వేస్తే ఉంటారు అని. మనం మీరు ఎప్పుడైతే డెలివరీ అయిందో అప్పటి నుండి మనకు వాళ్ళు రుణపడి ఉంటారు, మనం వాళ్ళకు రుణపడి ఉంటాం. జన్మనిచ్చినాం, మనకు కూడా తల్లి జన్మనిచ్చినప్పటి నుంచి మనం పోయేదాకా కూడా ఉంటాం. అనుబంధం అనేది ఉండాలి. ఎందుకంటే పుట్టగానే మీరు పాలు ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాను పిల్లవాడు ఏమవుతాడంటే శక్తివంతంగా అవుతాడు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, జ్వరాలు వచ్చినా తట్టుకోగలుగుతారు. చిన్న ఇప్పుడు వ్యాధులు అవి వచ్చినా ప్రతి వాళ్ళకు టీకా వేస్తారు. టీకా వేసినప్పుడు నిరోధక శక్తి ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, లేని వారికి ఒక రకంగా ఉంటుంది. ఏది పాల డబ్బాలు అవి ఇవ్వడం వల్ల అలాంటివి వేయకుండా అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే మనకు అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చింది, పోషక పదార్థాలు ఎట్లా తినాలి, ఇప్పుడు ఏది ప్రెగ్నెన్సీ అయిన నుంచి మీకు అన్ని రకాలు ఇస్తారు. మేము కూడా సెంటర్లు తిరిగినప్పుడు అడుగుతున్నాం, గర్భవతులు ఎంతమంది ఉంటారు, బాలింతలు ఎంతమంది ఉంటారు. మేము రీస్టార్లు కూడా వెరిఫై చేస్తాం, వాళ్ళకి ఏమి ఇస్తారు. ఒకవేళ పాలు లేకపోతే మీరు ఎక్కడికి తెస్తారంటే మేము పక్క సెంటర్ నుంచి తెచ్చుకొని ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మనకు ఎవరు ఇబ్బంది పడవద్దు, ఆడపడుతులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి దీన్ని అందరూ కూడా మీరు స్వీకరించుకుంటూ వీళ్ళు చెప్పినట్టు అంగన్వాడీ వాళ్ళు చెప్పినట్టు కూడా మీరు చేసుకున్నట్టయితే ఎలాంటి ఉండదు. ఇప్పుడు డెలివరీలు కూడా మనకు చాలా తగ్గినాయి. నార్మల్ డెలివరీసే చాలామంది అవుతుంది ఇప్పుడు ఈ మధ్యలో. అవుతుందంటే మీ ఓపిక, మీరు పోషక పదార్థాలు తినే దానివల్ల ఏం కాదు, తినకుండా ఏదో మామూలుగా తినేసి అట్లా చేసడం వల్ల కూడా సిజరింగ్ అవి తప్పకుండా కొందరికి అవుతున్నాయి. అలాంటివి కాకుండా అవుతుంది అని అంటే బాబు పుట్టినాక మనం కూడా పాలించినట్లయితే వాళ్ళు కూడా శక్తివంతులు అవుతారు. శక్తి ఉంటుంది, ఏదైతే జ్వరం కానీ అటువంటి వచ్చినా ఇబ్బంది లేకుంటాయి. కాబట్టి మీరు అందరూ అలానే చేస్తారని, ఇంకా మీతోటి 10 మందికి ఇంకా మీరు చెప్పాలి, ఇట్లా బాగుంటుంది అని చెప్పాలని కోరుకుంటున్నాను.